టైం 10:30 అవుతున్న టైంకి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చారు. అక్కడ వాళ్ళు 5 మాత్రమే ఉన్నారు. రోడ్ చాలా చిన్నది. ఆ రోడ్ లో బైక్ దగ్గర ఆ ముగ్గురు వ్యక్తులు దిగి వీళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళు మాట్లాడుతున్న డైలెక్ట్ లో తెలుగు కన్నడ మిక్స్ ఉంది. ఇది అమ్మాయి పోలీసులకు ఎఫ్ఐఆర్ లో చెప్పింది. ఎవరు హోమ్ స్టే ఓనర్. ఇన్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత 2016 నుంచి 2022 మధ్యలో డేటాను మనం తీసుకుంటే 148 ఫారెన్ నేషనల్స్ మీద అత్యాచారం జరిగింది. 148. అట్లీస్ట్ ఎవరైతే ఆ దారుణం చేశారో వాళ్ళకి శిక్ష పడిందా అనే డౌట్ మీకు వస్తే మీకు ఆ డౌట్ అవసరం లేదు. ఓన్లీ 16 మంది కన్విక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఫ్రీగా రోడ్డు మీద తిరుగుతున్నారు. తుంగభద్ర లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని సానాపూర్ లేక్ దగ్గర ఉంది. ఇది హంపీకి ఎగ్జాక్ట్ గా 4 కిలోమీటర్ల బయట. గంగావతి తాలూక్ దగ్గర కొప్పల్ డిస్ట్రిక్ట్, కర్ణాటక. మీ అందరికీ పర్స్పెక్టివ్ గురించి చెప్తున్నాను. ఇది మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో వస్తుంది, ఆంధ్ర కర్ణాటక బార్డర్ దగ్గర. సో లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇక్కడ ఉంది. దానికి ఒక చిన్న రోడ్డు ఉంది. ఇటు సైడ్ అంతా కొండలు. నిన్న సాటర్డే మార్నింగ్ అక్కడ చాలా మంది పోలీసులు గుమ్ముగూడారు. ఆ వాటర్ లో ఒక సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. పోలీస్ వెహికల్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి, పోలీసులు దిగుతున్నాయి. చాలా టెన్షన్ గా ఉన్నారు. అక్కడ లోకల్ గా ఉండే సివిలియన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ డైలెక్ట్ కూడా కొంచెం కన్నడ తెలుగు మిక్స్ ఉంటుంది. ఏం జరుగుతుందో వీళ్ళు దేని గురించి వెయిట్ చేస్తారని చెప్పి చాలా గంటలు వెయిట్ చేసి చూసిన తర్వాత ఒక 7 దొరికింది. మగవాడిది, ఒరిస్సాకి చెందిన వ్యక్తి. ఒక 26 సంవత్సరాలు ఉంటే పేరు బిబాష్ అని వాచ్ సాయంతో అతనిని కన్ఫర్మ్ చేశారు. అసలు ఈ పోలీసులందరికీ బిబాష్ అక్కడే ఉన్నాడని, అక్కడే వెతకాలని ఎలా తెలిసింది అనుకుంటున్నారు మీరు? ఇజ్రాయెల్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, 27 ఏళ్ల అమ్మాయి. మన భారతదేశాన్ని చూడడానికి, మన భారతదేశాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. హంపి అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్. అది ఒకప్పుడు విజయనగర ఎంపైర్ ఉన్నప్పుడు అదే క్యాపిటల్ సిటీ. చాలా మంది ఫారెన్ టూరిస్టులు అది అక్కడికి వెళ్తుంటారు చూడడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి. అలా వెళ్ళిన అమ్మాయి ఒక హోమ్ స్టే లో ఉంది. ఈ హోమ్ స్టేస్ అంటే హోటల్స్ లా కాదు. ఇది ఒక హోమ్ ఓనర్ ఉంటారు. ఒక ఎయిర్బిఎన్బి సెటప్ లో పెట్టుకొని ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళని వేరు వేరు రూమ్స్ లో పెట్టి వాళ్ళందరినీ రోజు తిప్పి చూపిస్తుంటారు. అదే ఈ హోమ్ ఓనర్ పని. సో థర్స్డే రోజు 6th మార్చ్ ఆ ఇజ్రాయెల్ అమ్మాయి ఈ పర్టికులర్ హోమ్ స్టే లో దిగింది. ఈ అమ్మాయి కాకుండా ఇంకో 3 గెస్ట్లు ఉన్నారు. వీళ్ళంతా కలిసి స్టార్ గేజింగ్ వెళ్తే అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ వీడియోలో. ఒక 3 వ్యక్తులు వచ్చి మానభంగం చేసి ఆ 3 అబ్బాయిల్ని కెనాల్లో పాడేసి టర్న్స్ తీసుకొని చేసి మరి ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ గురించి చెప్తుంటేనే షివర్స్ వస్తున్నాయి. మనం పూణే ఇన్సిడెంట్ గురించి మాట్లాడు 2 వారాలు కూడా అవ్వలేదు. ఇక్కడ బయట దేశం అమ్మాయి, ఇజ్రాయెల్ అమ్మాయి. ఆ అమ్మాయి కథ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి తప్పు ఎక్కడ జరుగుతుందో తెలిసినప్పుడే కదా, అసలు ఏం జరిగిందో అర్థమైనప్పుడే కదా ఇలాంటివి జరగకుండా, ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా మనం చూసుకోగలుగుతాం. మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, మన వాయిస్ రైజ్ అవ్వాలి. అది 0.01% ఉన్నా పర్వాలేదు. బట్ ఇవాళ కొప్పల్ డిస్ట్రిక్ట్ లో ఇజ్రాయెల్ అమ్మాయికి ఏం జరిగిందో, ఇజ్రాయెల్ ఎంబసీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఇప్పుడు సీఎం సిద్ధరామయ్య గారు మాట్లాడారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు మాట్లాడారు. Midnight they had gone for some watching that stars, I was told. Police is investigating. We are taking action as per the law. వీళ్ళందరూ రియాక్ట్ అయిన విధానం మీకు అర్థం కావాలంటే అక్కడ ఏం జరిగిందో మీకు తెలియాలి, అందరికీ అర్థమయ్యేటట్టు. అండ్ ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్న విషయాలు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, అవి మన తెలుగు స్టేట్స్ లో అవ్వచ్చు, నేషనల్ గా అవ్వచ్చు, ఇంటర్నేషనల్ గా కూడా అవ్వచ్చు, వాడుక భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ 10 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. రోజు చూస్తున్న మీ అందరికీ తెలిసి ఒక 10 నిమిషాలు నా వీడియోస్ తో స్పెండ్ చేస్తే ఎలాంటి చేంజ్ మీరు చూస్తున్నారని. ఈ వీడియోస్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి కాబట్టి చెప్తున్నా. నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఆ హోమ్ స్టే అమ్మాయి పేరు, ఇజ్రాయెల్ అమ్మాయి పేరు మనం బయటికి చెప్పకూడదు, అది కరెక్ట్ కాదు. బట్ మిగతా 3 పేర్లతో స్టార్ట్ చేద్దాం. ఒక వ్యక్తి పేరు డానియల్, అతను అమెరికా నుంచి వచ్చాడు. అతను యుఎస్ఏ పాస్పోర్ట్ హోల్డర్, డానియల్ పీటర్స్ ఫుల్ నేమ్. ఇంకొక అతను నాసిక్ మహారాష్ట్ర నుంచి వచ్చాడు, పంకజ్ అమృతరావు పటేల్, 43 సంవత్సరాలు. ఇకపోతే 3వ వ్యక్తి పేరు బిబాష్, 26 సంవత్సరాలు, ఒరిస్సా నుంచి వచ్చాడు. ఈ బిబాష్ కథతోనే మనం వీడియోని స్టార్ట్ చేసాం. పోలీసులకు దొరికిన బాడీ బిబాష్ దే. ఇది ఎగ్జాక్ట్ గా దొరికింది నిన్న సాటర్డే మార్నింగ్. అరౌండ్ 36 అవర్స్ సర్చ్ ఆపరేషన్ తర్వాత మనం ఒక 48 గంటలు ముందుకెళ్తే అది థర్స్డే రోజు. అది ఆ రోజు ఆ హోమ్ స్టే ఓనర్ గెస్ట్ హౌస్ లో వేరు రూమ్స్ లో 4 మంది వచ్చారు. ఇజ్రాయెల్ అమ్మాయి, అమెరికా అబ్బాయి, నాసిక్ అతను, ఒరిస్సా అబ్బాయి. ఈ 4 పట్టుకుని వాళ్ళు టూరిజంకి వచ్చారు కాబట్టి ఊరు చూపిస్తాను రండి అని చెప్పి ఈ పర్టికులర్ హోమ్ స్టే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సానాపూర్ లేక్ పట్టుకొచ్చారు. అది చాలా ఫేమస్ స్పాట్. అది రకరకాల సైట్స్ ఉంటాయి దాని చుట్టూ. బట్ ముఖ్యంగా నైట్ రావడానికి కారణం ఏంటని మీలో చాలా మంది క్వశ్చన్ రావచ్చు. ఒక యాక్టివిటీ ఉంటుంది స్టార్ గేజింగ్ అని చెప్పి. అంటే దాని మీనింగ్ ఏంటంటే సిటీస్ లో ఉండే వాళ్ళకి, మేజర్ మోడర్న్ సిటీస్ లో ఉండే పొల్యూషన్ వల్ల స్టార్స్ అవి చూడడం కుదరదు. సో ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు స్కై చాలా క్లియర్ గా ఉండే రోజున బయటికి వెళ్ళి నైట్ కూర్చొని స్టార్స్ అవి అబ్జర్వ్ చేయొచ్చు. అది ఒక చిన్న ఫన్ యాక్టివిటీ. అది నైస్ వెదర్, కొంచెం మ్యూజిక్ ఉంటుంది వెనకాతల, కూర్చోవచ్చు, స్టార్స్ చూసుకుంటూ మాట్లాడుతూ అలా సేద తీరొచ్చు అని చెప్పి. వాళ్ళు స్టార్ట్ అయింది అరౌండ్ 8:30 PM కి. టైం 10:30 అవుతున్న టైంకి ఒక 3 వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చారు. అక్కడ వాళ్ళు 5 మాత్రమే ఉన్నారు. రోడ్ చాలా చిన్నది. ఆ రోడ్ లో బైక్ దగ్గర ఆ 3 వ్యక్తులు దిగి వీళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళు మాట్లాడుతున్న డైలెక్ట్ లో తెలుగు కన్నడ మిక్స్ ఉంది. ఇది అమ్మాయి పోలీసులకు ఎఫ్ఐఆర్ లో చెప్పింది. ఎవరు హోమ్ స్టే ఓనర్. ఇన్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మాట కలపడానికి చూశారు. ఈ చుట్టుపక్కల పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంటుందండి, పెట్రోల్ అయిపోతుంది మాది అని చెప్పి ఫ్రెండ్లీగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ హోమ్ స్టే ఓనర్ అక్కడ లోకల్ ఆవిడ అవడంతో ఇక్కడ ఎక్కడ లేదు, మీరు చాలా దూరం వెళ్ళాలని చెప్తుండగా ఆ 3లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి, మా బైక్ లో పెట్రోల్ లేకపోవడమే కాదు, పెట్రోల్ కొట్టించడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు, మీరు ఎంతో కొంత డబ్బులు ఇస్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, బంక్ ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ పెట్రోల్ కొట్టించుకుంటాం అన్నప్పుడు కొంచెం వీళ్ళు కూడా కొంచెం ఏంటి సడన్ గా నైట్ పూట వచ్చి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి, మా దగ్గర డబ్బులు లేవు మీరు వెళ్ళండి అంటే కొంచెం వాళ్ళు పర్సిస్ట్ చేశారు రిక్వెస్టింగ్ మేనర్ లో. స్టార్టింగ్ లో అలాగే స్టార్ట్ అయింది. పదే డబ్బులు అడిగేసరికి ఒక 20 రూపాయలు ఇచ్చారు. బట్ ఇక్కడ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఏంది 20 రూపాయలు ఇస్తున్నారు, మేము ఏమైనా బెగ్గర్స్ లా కనబడుతున్నాం, మాకు 100 రూపాయలు మినిమం కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు ఇక్కడ టోన్ కొంచెం అగ్రెసివ్ గా మారిపోయింది.
మీరు 100 రూపీస్ ఇవ్వండి అన్నప్పుడు అక్కడ కూడా ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తగ్గలేదు, ఏంది రుబాబు చేస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఫస్ట్ మీరు అన్నప్పుడు వీళ్ళ ఈగో హట్ అయిపోయి వాళ్ళ మీద దాడికి వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు చేసిన పని ఏంటంటే వీళ్ళు ముగ్గురిని కొట్టి కెనాల్లో పడేశారు. ఈ అమ్మాయిలు చూస్తుండగానే డానియల్ ని, అమృత్ ని, బిబాష్ ని. వీళ్ళ ముగ్గురులో డానియల్ ఒక్కడికే ఈతొచ్చు. అండ్ యాక్చువల్లీ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇది. వెస్ట్ లో తుంగభద్ర రివర్ దగ్గర స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత సానాపూర్ లేక్ వస్తుంది, ఇక్కడే ఆ కెనాల్ కూడా ఉండేది. ఫోర్స్ఫుల్ గా ఫాస్ట్ కరెంట్ వాటర్ వస్తుంటది. అది ఎక్కడ కలుస్తుంది అనుకుంటున్నారు? మన ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా రివర్. సో అక్కడ వాటర్ చాలా ఫాస్ట్ గా కొడుతుంటది, ఎంత ఈత వచ్చినా కూడా బ్రతకడం కష్టం. సో ఈ డానియల్ ఏం చేశాడు, ఈదుకుంటూ ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తూ ఈ 40 సంవత్సరాల అమృత్ ఉన్నాడు కదా, తన్ని కూడా పట్టుకొని లాగడానికి ప్రయత్నించాడు. వీళ్ళిద్దరికి దెబ్బలు తగిలే, ఇంజూర్ అయ్యారు, కొట్టేసి కింద పడేశారు. కాబట్టి ఆ వాటర్ దగ్గర ఆ రాళ్ళు వీళ్ళు కొట్టింది ఇదంతా తట్టుకొని ఈదుకుంటూ ఒడ్డు దగ్గరకు వచ్చేసారు వీళ్ళు. ఇంకొక డిఫరెంట్ లొకేషన్ లో వాటర్ కరెంట్ లో ఉంది కాబట్టి అన్ఫార్చునేట్లీ మూడో వ్యక్తి బిబాష్ కి ఈత రాదు, పైగా స్ట్రాంగ్ వాటర్ కరెంట్ కొట్టడంతో ఆయన మునిగిపోయి చనిపోయాడు పాపం. తర్వాత 36 గంటలు గానీ దొరకలేదు బాడీ. ఇదంతా ఒక ఎత్తు అయితే స్పాట్ లో ఉండే ఆ ఇద్దరు అమ్మాయిల్ని, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు టర్న్స్ తీసుకుని అత్యాచారం చేశారు, ఒకళ్ళ తర్వాత ఒకరు. దేశం కానీ దేశం వచ్చి స్టార్ గేజింగ్ చేద్దాం అనుకున్న అమ్మాయి పరిస్థితి అది. ఆ దుర్మార్గమైన పనంతా అయిపోయిన తర్వాత అమ్మాయిల దగ్గర ఉండే సెల్ ఫోన్ 2 లాగేసుకొని వాళ్ళ పాకెట్స్ లో నుంచి 9,500 డబ్బులు తీసేసుకొని ఆ బైక్ వేసుకొని ఇమ్మీడియట్లీ స్పాట్ నుంచి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు. ఈ అమ్మాయిలు, ఆ మిగిలిన ఇద్దరు అబ్బాయిలు అదే స్థితిలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి, గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్, అక్కడ కంప్లైంట్ ఇచ్చి అబ్బాయిలు ఇద్దరికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అమ్మాయిలు ఇద్దరికి మెడికల్ టెస్టులు చేసి, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు వేయాలి కదా ఎవరైతే ఏదైతే చేశారో, ఆ మెడికల్ టెస్ట్లు అవి చేసి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా. సిద్ధరామయ్య గారు ట్వీట్ చేశారు, ఏదైతే జరిగిందో అది హీనియస్ క్రైమ్, ఇలాంటిది రిపీట్ అవ్వకూడదు, ఖచ్చితంగా పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము పట్టుకుంటాం, వాళ్ళని మేము న్యాప్ చేస్తా ఉంటున్నారు. డీకే శివకుమార్ గారు కూడా అదే మాట అంటారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, వాళ్ళు రాత్రిపూట స్టార్ గేజింగ్ చేయడానికి వెళ్ళారు, అలాంటి ఆడవాళ్ళ మీద ఇలాంటి చర్య చేసిన వాళ్ళు మేము వదిలే ప్రసక్తే లేదు, ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్, మా జాబ్ కింద మేము వాళ్ళని పట్టుకొని జ్యుడిషియరీ ముందు నిలబెడతాం అంటున్నారు. Midnight they had gone for some watching that stars, I was told. Police is investigating. We are taking action as per the law. వాళ్ళ మీద రకరకాల సెక్షన్ల మీద కేసులు కూడా వేశారు పోలీసులు. ఒకటి బిఎన్ఎస్ సెక్షన్ 309/6 రాబరీ గానీ డెకాయిటీ గానీ విత్ అన్ ఇంటెన్షన్ టు హర్ట్. వాళ్ళు 100 రూపాయల కోసం ముందుకు వచ్చి డబ్బుల కోసం ఈ ఆల్టర్కేషన్ స్టార్ట్ అయింది, వాళ్ళ దగ్గర ఉండే 10,000 దొబ్బేశారు కాబట్టి ఫస్ట్ కేసు పడింది. సిచ్యువేషన్ గ్రావిటీని బట్టి దీనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం కూడా ఉంది. బిఎన్ఎస్ సెక్షన్ 311 గుంపుగా ఇలాంటి అటాక్ ఏదైనా చేస్తే విత్ అన్ ఇంటెన్షన్ ఫర్ రాబరీ ఆర్ డెకాయిటీ, ఇది కూడా సిమిలర్ కేసే. సెక్షన్ 701 గ్యాంగ్ గా కలిసి వచ్చి అత్యాచారం చేస్తే ఈ పర్టికులర్ కేసు పడుతుంది. దీనికి శిక్ష రిగరస్ ఇంప్రిజన్మెంట్ విత్ టర్మ్ నాట్ లెస్ దాన్ 20 years, 20 సంవత్సరాలకి తక్కువ పడకుండా శిక్ష పడే అవకాశం ఉంది. సెక్షన్ 109 హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఈ సెక్షన్ వేస్తారు, 10 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా 36 గంటలు సర్చ్ ఆపరేషన్ జరిగింది ఆ కెనాల్ చుట్టూ. ఆ మూడో వ్యక్తి బిబాష్ ఎక్కడ దొరుకుతాడా అని, బ్రతికుంటాడో అనే అవకాశాలు తక్కువ ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్టే అతను చనిపోయాడు. నిన్న సాటర్డే మార్నింగ్ అతని మృతదేహం దొరికింది. అందరూ చూస్తుండగా వీళ్ళు చేసిన పని వల్ల ఇతను చనిపోయాడు కాబట్టి హత్య సెక్షన్ కూడా వాళ్ళ మీద పెట్టారు. బట్ సూటిగా మిమ్మల్ని అందరినీ చూసి మాట అడుగుతున్నా నేను, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్ని జరగట్లేదు మన ఇండియాలో? మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఇస్తాను నేను, చాలా చిన్న క్యాలిక్యులేషన్. 2021లోనే 31,677 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అత్యాచారానికి సంబంధించి. అంటే రోజుకి 86 కేసులు. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి రిజిస్టర్ అయినవి మాత్రమే, 20-30% మాత్రమే రిజిస్టర్ అవుతాయని చెప్పి ఒక థియరీ ఉంది. ఇందులో 89% ఆఫ్ ద విక్టిమ్స్ కి అక్యూజ్డ్ ముందే తెలుసు. ఒక్కసారి మీరే ఆలోచించండి. 2016 నుంచి 2022 మధ్యలో డేటాను మనం తీసుకుంటే 148 ఫారెన్ నేషనల్స్ మీద అత్యాచారం జరిగింది. 148. అట్లీస్ట్ ఎవరైతే దారుణం చేశారో వాళ్ళకి శిక్ష పడిందా అనే డౌట్ మీకు వస్తే మీకు ఆ డౌట్ అవసరం లేదు. ఓన్లీ 16 మంది కన్విక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ఫ్రీగా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, దిస్ ఇస్ డేటా. సో పొలిటీషియన్స్ అయినా, పోలీసులు అయినా, జ్యుడిషియరీ అయినా వీళ్ళు ముగ్గురు కలిసి పనిచేస్తే గానీ ఇలాంటి నేరాలు జరగకుండా ఆగవు. ఎవరు వాళ్ళ పనిని సక్రమంగా చేయకపోయినా జస్ట్ తేదీ మాత్రమే మారుతుంది, నెల మాత్రమే మారుతుంది, సంవత్సరం మాత్రమే మారుతుంది, కానీ ఒక సంవత్సరంలో జరిగే కేసులు మాత్రం తగ్గవు. నా దగ్గర ఒక 10 స్టెప్ ఫార్ములా ఉంది. నెంబర్ 1 ఇస్ లీగల్ రిఫార్మ్స్. మనం ఎప్పుడూ రాసుకున్న లీగాలిటీని ఇవాళకి తగ్గట్టు మార్చాలి. రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లాస్ కానీ, కన్విక్షన్ రేట్స్ కానీ తప్పు చేసే వ్యక్తిని చేసే ముందే ఆపగలగాలి. నెంబర్ 2 పోలీస్ ట్రైనింగ్ ఎఫిషియన్సీ. సో అండ్ సో కేసులో సో అండ్ సో నేరం జరిగితే ఇమ్మీడియట్ గా ఇలాంటి కేసులు జరగకుండా దాన్ని ఎక్స్పెడైట్ ఎలా చేయగలగాలి, ఇన్వెస్టిగేషన్ ఎఫిషియెంట్ గా ఎట్లా జరగాలి అనే దాని మీద ఒక సెపరేట్ చాప్టర్ ఉండాలి ప్రతి పోలీస్ ట్రైన్ అయ్యేటప్పుడు. మూడోది పబ్లిక్ అవేర్నెస్. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి ఆ టైంలో విక్టిమ్ బయటికి ఎందుకు వచ్చింది, విక్టిమ్ అలాంటి బట్టలు ఎందుకు వేసుకొచ్చింది. నిర్భయ కేసు జరిగినప్పుడు కూడా లాయర్ ఎవరైతే ఉన్నాడో ఒక అతను ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ వైపు న్యాయవాది, ఆయన ఒకటే మాట అంటున్నాడు, మీరు స్వీట్ డబ్బాని తీసుకొచ్చి ఇంటి బయట అలా ఓపెన్ చేసి పెడితే గల్లీకే కుత్తే కాకే జాయింగేనా అంటున్నాడు ఆయన. ఒళ్ళు మదం ఎక్కితే తప్పితే ఇలాంటి డైలాగ్ ఎందుకు బయటకు వస్తుంది? ఒక మగాడికి బైక్ వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి ఇలాంటి పని చేయాలి అనే థాట్ వచ్చిన వ్యక్తికి వాడు చిన్నప్పుడు విన్న ఈ విక్టిమ్ బ్లేమింగ్ మైండ్ లో ఉంటుంది. వాళ్ళని నన్ను పిలుస్తున్నారు కదా అనుకుంటాడు. ఎవరి తప్పు ఇక్కడ? సో జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. నెంబర్ 4 ఎడ్యుకేషన్. మన సొసైటీలో చిన్నప్పటి నుంచే ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి కో ఎడ్యుకేషన్ స్కూల్స్ అయినా కూడా జెండర్ సెన్సిటైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆడవాళ్ళ
పట్ల ఎంపతి కలిగేలా చేయాలి చిన్నగా ఉన్నప్పటి నుంచి. 5వది సపోర్ట్ సర్వీసెస్. ఎవరైతే సర్వైవర్స్ ఉంటారో మీ జీవితం అయిపోయింది, మీ బతుకు నాశనం అయిపోయింది అనే డైలాగులు వాడడం కాకుండా వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకునేలాగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్, జ్యుడిషియరీ నుంచి లీగల్ ఎయిడ్ రావాలి. మీతో మేము ఉన్నాం అని జనంతో పాటు ప్రభుత్వం కూడా చెప్పగలగాలి, అండగా నిలబడగలగాలి. నంబర్ 7 టెక్నాలజికల్ సొల్యూషన్స్. ఇవాళ మనం ఏ జమానాలో ఉన్నాం. ఇలాంటి టైంలో కూడా ఒక డిస్ట్రెస్ టైంలో ఆడపిల్లలు డైరెక్ట్గా కాల్ చేయడానికి కానీ, హెల్ప్ లైన్కి రీచ్ అవుట్ అవడానికి కానీ ఇన్ఫ్రా లేకపోతే ఎలాగా? ఇన్ఫ్రా అనగానే గుర్తొచ్చింది నంబర్ 8 ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఇన్ఫ్రా ఇంప్రూవ్ అవ్వాల్సిందే. ఆడపిల్లలు బయటకు రావద్దని కాదు, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు లైట్లు గట్టిగా ఉండేలా చూడండి, నైట్ పెట్రోలింగ్ పెట్టండి. నంబర్ 9 ఎంగేజ్ మెన్ అండ్ బాయ్స్. ఆడపిల్లల పట్ల ఎంపతి వచ్చేటట్టు మన సొసైటీ మన మగవాళ్ళని చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలి. అండ్ నంబర్ 10 ఇస్ అకౌంటబిలిటీ. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి, ఇవాళ ఇజ్రాయలీ అమ్మాయికి జరిగింది, మన దేశం కూడా కాదు అమ్మాయిది, ఎక్కడి నుంచి వచ్చింది మన భారతదేశాన్ని చూద్దామని. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి గవర్నమెంట్ మనం క్వశ్చన్ చేయగలగాలి, గవర్నమెంట్ అకౌంటబుల్ గా పెట్టాలి. నా స్థాయి మేరకు ఎంతవరకు వీలైతే అంతవరకు నేను చేయగలిగా. బట్ ఎవరి చేతిలోనే వాళ్ళ మీడియా ఉంది, మనం రెస్పాన్సిబుల్ గా క్వశ్చన్ చేయాలి. వాళ్ళు ఇజ్రాయలీ గవర్నమెంట్ మన ఇండియాని అడుగుతుంది, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని, మా అమ్మాయి సేఫ్ గానే ఉందా అని. ఎంబసీ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ దాకా మనం ఎందుకు తెచ్చుకోగలిగాం? ఇది రిపీట్ అవ్వకూడదు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఐ వాంట్ నో. ల్యాబ్స్ ఎక్కడ జరుగుతుంది? ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా మనం మాట్లాడుకుంటాం. మొన్నే పూణే ఇన్సిడెంట్ మనం మాట్లాడాం. ఇంత కంటిన్యూస్గా ఎందుకు జరుగుతుంది? దీన్ని ఆపాలంటే ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇది ఒక కామెంట్ సెక్షన్ లా కాకుండా ఒక డిస్కషన్ ఫారం లో పెడదాం. ఫర్ ఎ బెటర్ టుమారో, ఫర్ ఎ రెస్పాన్సిబుల్ టుమారో. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో, మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ఏ రోజు మిస్ అవ్వకుండా వీడియో మీ ముందు పెట్టాలి అని నేను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. డైలీ చూస్తున్న మీ అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం నా సైడ్ నుంచి డైలీ వస్తున్న వీడియో మిస్ అవ్వకూడదు అని మాత్రం మీరు అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అండ్ ఇలాంటి వీడియో అయ్యే టాపిక్ ఏదైనా మీకు తెలిసి నేను మాట్లాడాలి అని మీరు అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి రండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఈజీలీ ఫైండ్ మీ. ఇలాంటి వీడియోస్ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్పేస్. రండి, కనెక్ట్ అవుదాం. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. టక్కని మీరు పట్టేస్తారు. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ పాయింట్ వరకు వచ్చారు కాబట్టి జియో పొలిటికల్ గా మీరు ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే, డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి సంబంధించి చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడారు ఆయన. ఐ హావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా అని కాంగ్రెషనల్ జాయింట్ మీటింగ్ లో చెప్పారు. ఒక ట్రేడ్ వార్ నడుస్తుంది ఈ వీడియో నేను చేస్తుండగా. ఆ యుద్ధం గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా రీసెంట్ గా కర్ణాటకలో జరిగిన ఈ గోల్డ్ స్మగ్లింగ్ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం అనుకుంటే ఒక హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. దుబాయ్ నుంచి బెంగళూరు వస్తూ 15 కిలోల గోల్డ్ తెచ్చింది. దాని గురించి కూడా ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above atrocities. Rise above ignorance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.